శాసనసభలో కీలక చర్చ జరగనుంది. తిరుమల శ్రీవారి ప్రసాదం తయారీలో ఉపయోగించే నెయ్యిలో రసాయనాల మిశ్రమంపై శాసనసభలో నేడు 4 గంటలు చర్చ జరగనుంది. ఉదయం ప్రశ్నోత్తరాల అనంతరం 0 అవర్ రద్దు చేశారు. ఉదయం 10:30 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు నెయ్యి కల్తీపై చర్చించాలని నిర్ణయించారు. ఉదయం 10:30 గంటల నుంచి నెయ్యి కల్తీపై టీడీపీ, జనసేన, బీజేపీ పక్షాలకు చెందిన 10 మంది ఎమ్మెల్యేలతో మాట్లాడించాలని నిర్ణయించారు. స్వల్ప అస్వస్థత కారణంగా అసెంబ్లీకి రాని పవన్ కళ్యాణ్ సభకు వచ్చిన తర్వాత కల్తీ నెయ్యిపై చర్చలో పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం మధ్యాహ్నం 12:30 కల్తీ నెయ్యిపై సీఎం చంద్రబాబు ప్రకటన చేయనున్నారు. టీటీడీ నిబంధనలు మరింత కఠినతరం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. టీటీడీ నిబంధనల ప్రకారం అన్యమతస్థులు శ్రీవారి దర్శనం చేసుకోవాలంటే డిక్లరేషన్ ఇవ్వాలనే నిబంధనను ఇక నుంచి తప్పనిసరిగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేయనున్నారు. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం మాదిరిగా తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా చట్టం తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. అమృత్సర్లో స్వర్ణ దేవాలయానికి ఉన్న ప్రత్యేక చట్టం ద్వారా తప్పు చేసిన వారిపై క్రిమినల్ చర్యలు తీసుకునే అధికారం ఇవ్వాలని యోచిస్తోంది. అటువంటి చట్టాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో కూడా తీసుకురావాలని భావిస్తున్న ప్రభుత్వం స్వర్ణ దేవాలయ చట్టాన్ని వెంటనే అధ్యయనం చేయాలని అధికారులకు సీఎం ఆదేశాలు జారీ చేశారు.